మీకు తెలియని కొత్త కొత్త న్యూస్లన్నీ నేనే ఇస్తుంటాను. వైఎస్ఆర్సీపీ అనేది ఇది మీకు వినడానికే డైజెషన్ కాదు, కానీ వినండి. నిజాలు కొంచెం చేదుగా ఉంటాయి, మరీ అరీజ్ ఆవు ఇవి, కానీ తప్పదు. ఇవన్నీ మనం భవిష్యత్తులో వినాల్సి వస్తుంది. కొంచెం సిక్స్త్ సెన్స్ ఈ మధ్య పనిచేస్తుంది కాబట్టి నేను కొంచెం చెప్పాల్సి వస్తుంది. భవిష్యత్తులో భవిష్యవాణి కొంచెం అలా తడుతుంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అనే అద్భుతమైన పార్టీ 151 సీట్ల నుంచి 11కు పడిపోయిన పార్టీ 11 సీట్ల నుంచి 1కి పడిపోకుండా జగనన్న జాగ్రత్త పడుతున్నాడు. త్వరలో వైఎస్ఆర్సీపీ జనసేనలోకి విలీనం కాబోతుందనేది నాకు ఇంటర్నల్ టాక్. కొంచెం చూసుకొని చేసుకోండి. ఈవెన్ జనసేన నుంచి వెళ్ళే కోవట్లంతా, అంటే అదే జనసేన నుంచి వెళ్ళే బ్యాచ్లు కూడా వైఎస్ఆర్సీపీ విలీనం కాకముందే ఎంటర్ అవ్వండి. అక్కడ అన్న కొంచెం ఆ బలమైన ఉంటుంది, అరే మొత్తం జనసేన లాగి పడేస్తున్నా అనే బలమైన ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జనసేనలోకి విలీనం కాబోతుంది అనేది ఇన్సైడ్ టాకు. ఇది కొంచెం మనసులో పెట్టుకునేసి ట్రావెల్ అవుదాం. ఏమంటారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? నా తమ్ముళ్ళు కొంచెం చూసుకొని వెళ్దాం. ఎందుకంటే ఇటు నుంచి జంపు అటు నుంచి జంపు అంతా మనమే అవుతాం. సో అర్థం చేసుకునేసి వైఎస్ఆర్సీపీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చే బాధ్యతను మనం తీసుకుందాం.